డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. విజయవాడ గుణదలలో మహిళ అనుమానాస్పద మృతి చెందినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే చనిపోయిన ఆ మహిళని శిరీషగా గుర్తించారు. శిరీష అత్త వదిన కలిసి తనని చంపేశారని చెప్పి కూడా బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే వెంకట్రావు శిరీషకి 15 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వివాహం జరిగిన వీళ్ళిద్దరికి 2 పిల్లలు కూడా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అయితే వీళ్ళది ప్రేమ వివాహంగా కూడా చెప్తున్నారు. ఇటీవల వేరే మహిళతో భర్తకు వివాహేతర సంబంధం ఉన్న కారణంగా ఆ మహిళ తరచూ భర్తతో గొడవకు దిగడం, ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడానికి ఈ మృతికి ప్రధాన కారణంగా బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ఆ మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది శిరీష. ఇక ఆ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ వివాదం తలెత్తింది. తరచూ ఈ విషయానికి సంబంధించి ఇద్దరి మధ్య ఆ గొడవలు వివాదాలు జరుగుతూ ఉన్న క్రమంలో ఇక శిరీష ఈ విధంగా మృతి చెందింది అని చెప్పి కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ వివాదం కారణంగానే శిరీషను కావాలనే వాళ్ళందరూ చంపేశారని చెప్పి కూడా శిరీష తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పోలీసుల అదుపులో శిరీష భర్త వెంకట్రావు ఉన్నారు. అతని విచారణ జరిపిస్తున్నారు. అయితే శిరీష తనంతటకు తానే ఈ వివాదాలతో మనశ్శాంతి లేక, లేదంటే తను డిప్రెషన్ కి గురై ఆత్మహత్య చేసుకుందా, లేదంటే భర్తే ఈ వివాదానికి సంబంధించి వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని శిరీషని అడ్డు తొలగించుకోవాలని ఏ విధంగా హతమార్చడానికి ప్లాన్ చేశాడనే విషయాలైతే పోలీసుల విచారణలో తెలియాల్సింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఆ పోలీసుల విచారణ అనేది ముమ్మరం చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో వెంకట్రావు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం శిరీష ఇద్దరు పిల్లలు అనాథలయ్యారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క భర్త అటు స్టేషన్ లో ఉన్నాడు, శిరీష మృతి చెందింది, ఇద్దరు పిల్లలు ఇప్పుడు ప్రస్తుతానికి అనాథలైపోయారు. సో పిల్లల స్టేట్మెంట్ కూడా పోలీసులు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పిల్లలు కూడా ఒకళ్ళు 9th క్లాస్ చదువుతున్నట్టు కూడా శిరీష బంధువులు చెప్తున్నారు. సో దీని ప్రకారం చూస్తే శిరీష పిల్లల స్టేట్మెంట్ కూడా పోలీసులు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఏ కోణంలో శిరీష చనిపోయింది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును అనేది ముమ్మరం చేశారు. అయితే 15 ఏళ్ల కిందట వివాహం జరిగిన తర్వాత ఇప్పుడు అనుమానాస్పదంగా మృతి చెందడానికి కారణాలు ఏముంటాయి, వాళ్లే కావాలని మా అమ్మాయిని చంపేశారని చెప్పి కూడా శిరీష తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. విజయవాడ గుణదలలో వివాహిత ఆత్మహత్య సంచలనం రేపిందని చెప్పొచ్చు. ఆవిడ ఒక స్కూల్లో టీచర్గా కూడా మనం గమనించవచ్చు. అయితే 2 పిల్లలు ఉన్నట్టుగా కూడా అర్థమవుతోంది. అసలు సూసైడ్కి గల కారణం ఏంటి, తన భర్త వల్లే సూసైడ్ చేసుకున్నారని కూడా బంధువులు చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరిగిందని శిరీష వాళ్ళ చెల్లె ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఏం జరిగింది అసలు? శిరీష ఆత్మహత్య చేసుకునే టైప్ అంత సెన్సిటివ్ ఆమె? అసలు లేదండి, అంత సెన్సిటివ్ అయితే అసలు ఉండదు. తను చాలా స్ట్రాంగ్, మాకే చెప్తుంది ఇంకా అట్లా ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి అంటే. మా పేరెంట్స్ లేరు. ఎంతమంది? మేము 3 మెంబర్స్. ముగ్గురు ఆడపిల్లలేనా? లేదు, అక్క, అన్నయ్య, నేను. అన్నయ్య చనిపోయారు, అక్క కూడా ఇప్పుడే చనిపోయారు. అయితే మా మమ్మీ చనిపోయినప్పుడు చెప్పింది నాకు ఈ లైఫ్ వద్దు అది ఇది అంటే, లేదు చిట్టి నువ్వు స్ట్రాంగ్ ఉండాలి, నువ్వు అట్లా ఉంటావు అది. ఆమె స్ట్రాంగ్గా నన్ను చాలా మోటివేట్ చేసేది. ఇప్పుడు ఆమె చనిపోయిందంటే అసలు నేను నమ్మాలని లేదు నాకు. ఆమె సూసైడ్ చేసుకునే టైం చేస్తుంటారు. శిరీష అసలు టీచర్ అంటే ఏ స్కూల్లో ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తూ ఉంటారు? స్కూల్ కిందనండి, ఎక్కువ నాకు తెలియదు అంత స్కూల్ గురించి. రీసెంట్గా మారారు. స్కూల్ గురించి స్కూల్ నేమ్ అయితే నాకు తెలియదు. బట్ మీ చిన్నపిల్లలకైతే చెప్తారు, ఎప్పుడు ఫోన్ చేసి మాట్లాడటము, చాలా యాక్టివ్, ప్రో యాక్టివ్ అని. నేను కొంచెం డల్గా ఉంటే తను చాలా చాలా యాక్టివ్ ఉంటుంది. ఎక్కడ ఉంటే ఆ మనుషులందరూ తన చుట్టే ఉంటారు. అంటే తన భర్త మీద కూడా కొన్ని ఆరోపణలు వినపడుతూ ఉన్నాయి. అతని వల్లనే సూసైడ్ చేసుకుంది శిరీష అని కూడా వినపడుతుంది. అసలు ఏం జరిగి ఉండొచ్చు? ఏంటి తెలీదండి, ఏమైందో తెలీదు. వాళ్ళు ఎప్పుడు గొడవ పడతారు, కొత్త ఏం కాదు. గురించి గొడవ పడుతూ ఉంటారు. జనరల్గా చిన్న చిన్న విషయాలకి గొడవ కాడడం, కొట్టడం, చేయడం అన్నీ చేస్తారు. పర్టికులర్ ఇది భార్య కానీ ఎక్కువ ఉండే టార్చర్ ఆమె ఏంటంటే, మా పేరెంట్స్ లేరు కాబట్టి తను ఇంకా స్ట్రెస్ తీసుకోవడము, ఎవరికి చెప్పకపోవడము. నాకు ఫోన్ చేసి చెప్పేది, బాబు ఇట్లా కొడుతున్నా, మాట్లాడేవారు, ఫోన్ చేసి చెప్పేది, బాబు కొట్టాడు, అన్ని కమ్మిలిపోయి ఉండేవి కదా, చూపించేది బాబు కొట్టాడు ఇట్లా, నేను చచ్చిపోతా అది ఇది అని. కొన్నిసార్లు అంది నాతో కొట్టేవాళ్ళంట. అసలు అంటే ఇంట్లో గొడవలు అంత కొట్టే అంత రేంజ్ లో గొడవలు చిన్న చిన్న గొడవలు అండి, చాలా సిల్లీ గొడవలు చేయలేస్తుంది. ఏమన్నంటే చేయలేస్తుంది చిన్న విషయాలకి. ఆయన ఏం చేస్తారు? మా బావ లారీ డ్రైవర్ ఒకప్పుడు, ఇప్పుడు ఆటో నడుపుతున్నారు. చిన్న చిన్న గొడవ లేదు, పెద్ద గొడవలను కూడా కాదు, చిన్నగా స్టార్ట్ అయ్యేది పెద్దగా చేసుకోవడము, కొట్టడము చాలా.
అర్థమవుతుంది, మనం చూడొచ్చు పూర్తిగా అంటే శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక్కడ తన ఫ్యామిలీ, తన సిస్టర్ ఎంత బాధగా మాట్లాడుతున్నారో మనకు అర్థం చేసుకోవచ్చు. అయితే తన అత్త అంటే ఆవిడ అత్త కూడా ఇంట్లోనే ఉండేవాళ్ళ, జాయింట్ ఫ్యామిలీ, అత్త వల్ల ఏమైనా ఇబ్బంది పడేవాళ్ళ? లేదండి, అత్త సపరేట్ ఉంటారు, కాకపోతే పేరుకి సపరేట్, బట్ వాళ్ళంతా కలిసే ఉంటారు. టిఫిన్స్ అవన్నీ ఇంట్లోనే తింటారు. ఉంటుంది టార్చర్ అనేది ఉంటుంది, చిన్న విషయానికి మాతో మాట్లాడొద్దని, మమ్మల్ని కలవద్దని అని. పుట్టింటి వాళ్ళతో మాట్లాడొద్దని అత్త టార్చర్, మాట్లాడొద్దు, ఎవరితో మాట్లాడొద్దు, నీకంటూ రిలేటివ్స్ ఎవరు ఉండొద్దు, ఏమన్నా ఉంటే మేమే ఉండాలి అని అలా టైప్ మాట్లాడతారండి వాళ్ళు. మాతో మాట్లాడదంటే మేము కట్ చేసాము, మాట్లాడకుండా చాలా రోజులు ఆపేసాం. కానీ తనకు ఆపేసినాక మళ్ళీ తను ఫోన్ చేసేది, గుర్తొచ్చినప్పుడల్లా వేరే స్కూల్ ఫోన్ నుంచి ఫోన్ చేసేది, మాకు ఫోన్ చేసి మాట్లాడేది, ఎట్లున్నారు ఏంటి, బావ ఎట్లా చేస్తున్నాడు, అందుకే నా ఫోన్ నుంచి చెయ్యట్లేదు నేను అది ఇది అంటే. నేను చెప్పాను, ఎందుకు అక్క అంత ఇబ్బంది పడేది, సపరేట్ వెళ్ళిపోవచ్చు కదా, లేదా నా దగ్గరికి వచ్చే నువ్వు అంటే, అట్లా కాదు నాన్న, పిల్లలు ఉన్నారు, పిల్లల కోసమే బ్రతుకుతున్నాను నేను ఇప్పటి వరకు. మమ్మీ కూడా అట్లనే చేసుకుంది, మమ్మీ కూడా అట్లనే ఉంది, మనకి నాన్న లోటు లేకుండా చూసుకుంది, నేను అట్లా చూసుకోవాలి కదా అని చెప్పి చాలా చాలా చెప్పేది. నేను తిట్టేదాన్ని, అసలు మాట్లాడిపోయేదాన్ని తనకి. నువ్వు ఎప్పుడు బావ అంటావు, మళ్ళీ బావతో ఏడుస్తావు అది ఇది అని చెప్పేసి చాలా గొడవలేదు మా ఇద్దరికి, మేము మాట్లాడిపోయే వాళ్ళం. తన శిరీష పిల్లలు ఎంత ఏజ్ ఉంటారు? వాళ్ళు ఏం చదువుకుంటున్నారు? పెద్ద అబ్బాయి 14 years, ఇప్పుడు 9th అయిపోతుంది, అండ్ చిన్న అబ్బాయి 9 years, వాడు 5th class చదువుతున్నారు. పిల్లలకి తెలుసా అసలు అమ్మ ఇలా చనిపోయింది అని చెప్పి? చిన్న బాబాయ్ చూసాడు, ఫస్ట్ హ్యాంగ్ చేసుకున్నప్పుడు చిన్న బాబాయ్ చూసాడంట. నాకు పెద్ద బాబు చూసాక నాకు కాల్ చేశాడు, పెద్ద బాబు మమ్మీ అని ఏడుస్తుంటే నేను మా సిస్టర్ అనుకున్నాను నేను వాయిస్. అంటే నేను మా సిస్టర్తో మాట్లాడట్లేదు కొన్ని డేస్ నుంచి, మా పర్సనల్ ఇష్యూ వల్ల. సర్లే జనరల్ చిన్నప్పటి నుంచి మేము ఇంత కొట్టుకుంటాము, మాట్లాడుకుంటాము. సడన్గా కాల్ వస్తే నేను షాక్ అయ్యాము, మాట్లాడుతుంది కదా నాతో అని. ఫోన్ చేయగానే మమ్మీ ఏడుస్తుంటే కట్ అయిపోయింది. మా మమ్మీ గుర్తొచ్చిందేమో అని చెప్పేసి నేను కాల్ చేసి అడిగాను, నేను అసలు ఏమైందన్నా ఏంటి అది ఇది అంటే, మమ్మీ చచ్చిపోయింది, మమ్మీ హ్యాంగ్ చేసుకుంది అది ఇది అని చెప్పి చెప్పారు. ఇంకా నాకు ఏం అర్థం కాలేదు. నేను హైదరాబాద్లో ఉంటా, హైదరాబాద్ నుంచి నేను మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయ్యాను ఇక్కడికి. తెలీదు ఇంకా అసలు ఎందుకు చనిపోయిందని. చాలా స్ట్రాంగ్ పర్సన్ ఆమె, అలా చనిపోయే రీజన్స్ కూడా ఏం లేవు కదా. అంత కొట్టినప్పుడు కూడా అసలు ఆమె జనరల్గా పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళలేదు, ఎందుకు అయిందో అసలు ఏంటో తెలీదు మాకు కూడా. సో ఈ పరిస్థితి మొత్తం మీద ఏదైతే శిరీష ఆత్మహత్య వెనకాలైతే కనుక ఏదైతే స్టోరీ దాగి ఉందో, ఆమె హస్బెండ్ కూడా ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నారు. అక్కడ మాచవరం పోలీస్ స్టేషన్లో అయితే కనుక దీని గురించి దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఇటువైపు అత్త కూడా సైలెంట్గా ఉండడం కానీ, ఇటువైపు ఈమె శిరీష తరపు బంధువులు కూడా ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు హస్బెండ్ వల్ల, అత్త వల్లనే ఖచ్చితంగా ఆమె సూసైడ్ చేసుకుందన్న అనుమానాలు కూడా ఖచ్చితంగా తలెత్తుతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి కూడా మరింత దర్యాప్తు చేసి అసలు ఏం జరిగి ఉండొచ్చు అనేది కూడా పోలీసులు ఇంకా దీని మీద ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్ టీవీ విజయవాడ.